ఫ్రెండ్స్, ఇది ఏంటిది అనుకోని టెన్షన్ పడుతుర్రా? ఏమన్నా స్వీట్ తినాలని ఉందా మీకు? అయితే ఈ రెసిపీ ట్రై చేయుర్రి, మీకు అర్థమయ్యే ఉంటది ఇదేంటిది అనేది. ఇది గాజర్ కా హల్వా. మరి ఈ రెసిపీ ట్రై చేస్తారా మీరు? నేనైతే ఇలా చేస్తాను సింపుల్ వేలో. మీరు కూడా చూడండి ఎలా చేస్తానో. నేనైతే ఒక కప్లో ఈ గాజర్ హల్వా మొత్తం ఇంట్లో వేసుకున్నా. నేనైతే మొత్తం ఇంట్లో తీసుకున్నాక ఇలా పాలమీని మీగడ ఉంటది కదా, ఇది ఇంట్లో వేయాలి. దాని తర్వాత కొన్ని పాలు కూడా పోసుకోవాలి. ఇలానే నిమిషాలు స్టవ్ మీద పెట్టి మనం ఉడకనిద్దాం. ఇలా కలుపుతూ మనం దీన్ని కొంచెం ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. తుకతుకమంటూ ఉడుకుతుంది. ఇది 4 చెంచాల చక్కెర వేసుకొని కూడా ఇంకో 10 నిమిషాలు ఉడకబెట్టుకో. నీళ్లు లేకుండా ఉడికాక ఇందులోకి ఇలాచి పొడి ఉన్ని కచ్చపచ్చగా దంచుకున్న 4-5 బాదంలు వేసి పోతుంది. ఈ హల్వా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అన్నట్టు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా